లాస్ట్ డే ఇన్ వాయనాడ 2 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి ఎడికల్ కేవ్స్ ఒకటి, ఇంకోటి ఒక రాక్ ఒకటి. సో ప్రెసెంట్ అయితే ఎడికల్ కేవ్స్కి వచ్చాం. ఎంట్రన్స్ లోనే 20 రూపీస్ బైక్ పార్కింగ్ టికెట్. ఇక్కడ బాగుంది ఇలాగా, అంటే పార్కింగ్ నెంబర్ ఇచ్చారు. పార్కింగ్ 2, 1, ఇది 2, అది 1, అలాగా మాది పార్కింగ్ నెంబర్ 3 అనమాట. నా బైక్ అక్కడ పార్క్ చేశాను. సో ముందే వాళ్ళు పార్కింగ్ నెంబర్ వేసి ఇచ్చేస్తున్నారు. ఇది ఒక అడ్వాంటేజ్, క్రౌడ్ లేకుండా. సో మొత్తం స్టీపీయే కేవ్స్కి వెళ్ళాలంటే. సో మార్నింగ్ 9 నుంచి 4 PM వరకు ఉంటుంది. ఎంట్రీ అయితే 350 వరకే ఉంటుంది కేవ్స్ లోపలికి. అండ్ ఒక 1 కిలోమీటర్ ఫస్ట్ నడాలి మీరు కేవ్స్కి వెళ్ళాలంటే. అది కూడా చాలా స్టీపీగా ఉంటుంది. ఒక కిలోమీటర్ 80 degrees స్టీపీగా ఉన్న కొండ ఎక్కిన తర్వాత ఫైనల్గా టికెట్ కౌంటర్ అయితే వచ్చింది. ఇదే టికెట్ కౌంటర్ అనుకుంటా. క్లాక్ రూమ్, అడల్ట్ 50, చిల్డ్రన్ 30. టికెట్ తీసుకున్న తర్వాత టికెట్ చెక్ అయిన తర్వాత ఇవ్వండి ఇలా వెళ్ళాలి. అక్కడ ఒక 80 degrees, మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్టెప్స్. ఏదో ట్రెక్కింగ్ చేస్తున్నట్టే ఉంది అయితే నాకైతే మాత్రం. కేవ్స్కి వెళ్తున్నట్లేదు. మొత్తం స్టెప్సే, అది చాలా స్టీపీగా. ఇక్కడ కూడా జనాలే. కేవ్స్కి వెళ్ళడానికి కూడా వెయిటింగ్. చిన్నదారి, ఎక్కువ స్పేస్ లేదు. తిరుపతి మెట్లు ఎక్కినట్టు ఒక 100-200 మెట్లు ఎక్కాక ఇంకొక గేట్ వచ్చింది. మళ్ళీ గేట్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి కేవ్ చూడాలంటే. ఫుల్ జనాలు ఉన్నారు అసలు. వెయిటింగ్ ఎక్కువైపోతుంది అసలు జనాలు ఉండడం వల్ల. చూడ తిరుపతి మెట్లకి వచ్చినాయి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ నా బైక్ పార్క్ చేశాను. ఇక్కడ నుంచి అదంతా నడుచుకొని వచ్చాను ఇక్కడ వరకు. సో ఇది పార్కింగ్ ప్లేస్. అక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు వచ్చాం.
నెక్స్ట్ ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఏదో ఉందని చెప్పి జనాలు ఉన్నారని చెప్పి వస్తే ఏం లేదు. రాయికి ఒక స్టోన్కి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫోటో క్యాప్చర్ చేయడానికి పిచ్చెక్కిపోతున్నారు. కానీ వీళ్ళందరూ రాలే. ఇంత ఎడికల్ కేవ్స్ ఏం లేదు, నాకైతే ఏమనిపించలేదు. దీనికన్నా బేలం కేవ్స్ 100 రెట్లు బెటర్ అనిపిస్తుంది. అట్లీస్ట్ కేవ్లోకి వెళ్ళామని ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది, బట్ ఇక్కడ అది కూడా లేదు. సో ఎడికల్ కేవ్స్ అంటే ఏం లేదు, ఒక 4 రాళ్ళ మధ్యన ఒక చిన్న స్పేస్ అంతే. దీన్నే వీళ్ళు పెద్ద హైలైట్ చేస్తారు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చూసే వ్యూ కన్నా వెయిటింగ్ లిస్ట్ ఎక్కువైపోయింది. జనాల లైన్లో నించోవడం, ఎక్కడైనా ఆ స్టెప్స్ దగ్గర లైన్స్ అన్నీ, ఇంకా వెయిటింగ్ లిస్ట్ బాగా ఎక్కువైపోయింది. వస్తే పీక్ టైంలో లేని టైంలో రండి, లేదా స్కిప్ చేసుకోండి. ఇక్కడైతే పెద్ద ఏం లేదు. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ వీళ్ళు ఎగ్జిట్కి ఇంకో రూట్ పెట్టారు. లేదా ఎంట్రీ అన్న ఎగ్జిట్ ఒకటే అయితే మాత్రం ఇక్కడే 2 hours అయిపోద్ది. యాక్చువల్లీ ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్. ఇది ఎక్కడంటే కింద అక్కడ వేయిన్ పక్కన ఇంకొక రూట్ చూసాం కదా, అక్కడికి దిగుతాం. కొంచెం బెటర్ అనమాట. ఇదిగోండి, ఇది వేయిన్ వెళ్ళాల్సింది, ఇది ఎగ్జిట్. అట్లీస్ట్ చెప్పా కదా, అట్లీస్ట్ ఎగ్జిట్కి ఇంకో రూట్ అయితే ఉంచారు, అది కొంచెం మంచిదే. సో ఫైనల్గా ఎడికల్ కేవ్స్ నా రివ్యూ ఏంటంటే పెద్దగా ఏం లేదు. ఫుల్ జనాలు, అన్నిటికీ టైం వెయిటింగ్. ఆ మెట్ల దగ్గర స్టెప్స్ ఎక్కేటప్పుడు అయితే చాలా వెయిటింగ్. తీరాపం లోపలికి వెళ్ళకి ఏం ఉందా అంటే ఏం లేదు. అక్కడ కూడా ఒక 4 స్టోన్స్ మధ్యన చిన్న స్పేస్ అంతే. అదొక కేవ్ లాగా, అది సింగిల్ కేవ్. అది నాకైతే నాకు అంతేం నచ్చలేదు. దీనికన్నా బేలూమ్ కేవ్స్ 100 times బెటర్ అని నా ఉద్దేశం అనమాట. అండ్ అది మన ఆంధ్రాలో ఉంది అండ్ దగ్గరలో ఉంది మనకి. ఎడికల్ కేవ్స్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే వస్తున్నప్పుడు ఇక్కడ వండర్ వరల్డ్ రియాలిటీ 12D షో ఉంటుంది. అది టికెట్ ప్రైస్ చాలా తక్కువ, 100 రూపీసే. సో నాకు అడిగితే ఆ ఎడికల్ కేవ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే ఇదే బెస్ట్. 7 minutes షో చాలా బాగుంది, ట్రై చేయండి. 100 రూపీసే కాబట్టి పెద్ద ప్రాబ్లమే ఉండదు. 7 minutes షో.